నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ములుగు జిల్లాలో పర్యటన సందర్భంగా లక్నవరం చెరువును సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. స్పీడ్ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. వక్ఫ్ బోర్డు భూముల విషయంపై ఎంపీ డీకే అరుణకు వినతి పత్రం అందించిన తుప్రాన్ బీజేపీ నేతలు. కలుషిత ఆహారంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. రైట్, డీటెయిల్ చూస్తే ములుగు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లక్నవరం చెరువులో విహరించారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ను పేషెంట్లను పరామర్శించి పనులు పంపిణీ చేశారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ శబరీష్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్లు పాల్గొన్నారు. సార్ మీరు జరగండి. కొంచెం అమ్మ ఎవరు లేరా? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి, కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాలో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చర్చించారు. గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్లో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ ను మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు. ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించి వాటిలో ప్రయాణించారు. ఈ సందర్భంలో ఈ టీ హ్యాండ్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కు సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి మన రాష్ట్రం, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఈ టీ హ్యాండ్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
వక్ఫ్ బోర్డు భూముల విషయమై మెదక్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సాయిబాబా గౌడ్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర మోర్చా నెంబర్ ఠాగూర్ లక్ష్మణ్ సింగ్, సత్యములు కలిసి జేపీసీ మెంబర్ ఎంపీడీకే అరుణకు రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ మాట్లాడుతూ ఈ సమస్యను జేపీసీ సమావేశంలో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. 1954 నుంచి అమెండ్మెంట్ జరుగుతూ 95లో కూడా అమెండ్మెంట్ జరిగింది. దాని 2013 అమెండ్మెంట్ యాక్ట్ అని. దీనికి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటులో కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించింది. సో అమెండ్మెంట్స్ దానిపైన ఒక కమిటీని వేసింది, జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసింది. రాజ్యసభ లోక్సభ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేసిండ్రు. సో ఆ కమిటీలో ఈ సభ్యులందరూ కూడా ఈ అమెండ్మెంట్స్ పైన, ఆ అమెండ్మెంట్స్ని ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాలపైన సో కమిటీ మళ్ళీ దానికి రిపోర్టు 3 months లోపల సబ్మిట్ చేస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లోపల వాటిని సబ్మిట్ చేస్తుంది. సో దీనిపైన చాలామంది, మనం తెలంగాణ నుంచి నేను మెంబర్గా ఉండడం వల్ల చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు నాకు. అంటే మేము స్వతంత్రం రాకముందు నుంచి మా తాతల నుంచి కూడా మేము పొలాలు చేసుకుంటున్నాము. ఆ పొలాలని ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మా ఇంతకుముందు ఉన్నటువంటి పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోయి ధరణి వచ్చినప్పటి నుంచి వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అయిపోయినాయి మాకు ఆ ల్యాండ్స్కి, మా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడాను. కానీ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటి దీంతో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోవడం ఒకటి, మాకు హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చిన్న ఎక్స్టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామని. ఇప్పుడు జైరాబాద్ నుంచి వచ్చారు చాలామంది, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి చాలామంది వచ్చిండ్రు, తూప్రాన్ నుంచి వచ్చిండ్రు. సో చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో మా గ్రామాల లోపల ఉండడానికి కూడా మాకు ఇండ్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఎక్కడైనా ప్లాట్లు ఇస్తామంటే ఆ ప్లాట్ల జాగా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి ప్లాట్లు ఇవ్వటం లేదంటేటువంటి చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో దీనిపై మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహం వద్ద తాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను పరిశీలించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలని అధికారులకు తెలిపారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయని, సుప్రీంకోర్టును కించపరిచే విధంగా కామెంట్ చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్నే ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ గురించి మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడు కవితకు బెయిల్ రాగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్ గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మరి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఈడీలు, సిబిఐలు దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని బండి సంజయ్ కోరడం లేదన్నారు.
బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి పడ్డాయి. క్లియర్గా ఉన్నది. అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ప్రభుత్వం అకౌంట్లో నుంచి, కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అకౌంట్లోకి పడ్డాయి. అంత క్లియర్గా ఉండగా కూడా 5 నెలలైంది ఆ ఇష్యూ జరిగి. ఈ 5 నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి కవిత గారికి బెయిల్ రాగానే 5 నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? 5 నెలలైనా అనుకోండి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటాం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను ఎమ్మెల్యే గూడెం మైపాల్ ప్రారంభించి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా 5 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాధికారి రాథోడ్ నాయకులు అఫ్జల్ వెంకటేష్, ప్రమోద్ గౌడ్, మల్లారెడ్డి, శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తా ఉన్నాం. నోడల్ ఆఫీసర్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి తప్పకుండా ఈ మండల స్థాయి క్రీడల తర్వాత జిల్లాకు సెలక్షన్ ఉంటుంది. ఆ జిల్లా సెలక్షన్లో మళ్ళీ జిల్లా స్థాయి క్రీడలు గిట్ట పటాన్చెరులోనే పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా అంగరంగ వైభవంగా జిల్లా స్థాయి క్రీడా నుంచి రాష్ట్ర స్థాయి సెలక్షన్ గిట్ట ఉంటుంది. మీరు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈ 3 గేమ్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు క్రమశిక్షణతో మీరందరూ మీ పీఈటీలు, పీడీలు, మీ మాస్టర్స్ అందరు చెప్పిన ప్రకారంగా క్రమశిక్షణతో క్రీడారంగాన్ని ముందుకు సాగియాలని చెప్పి కోరుతూ ఈ సభలో క్రీడలను మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరందరూ కబడ్డీ ప్లేయర్లను లైన్అప్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, కార్పొరేటర్ కాలనీ వాసు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి 12వ డివిజన్లో శ్రీ పోచమ్మ గుడి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు ఒక పెద్ద మొత్తంలో సుమారు ఒక 7 లక్షల రూపాయలు వెచ్చించి మన మేయర్ గారు గుడికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే కమిటీ సభ్యులందరూ కూడా సమన్వయంతో తలా ₹1 వేసి సుమారు 30 లక్షలతో నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయము అందరూ సహాయ సహకారంతో జరిగింది. కానీ వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జవహర్నగర్లో నివసించేటువంటి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై మాతాది, జై పోచమ్మ తల్లి. 12వ డివిజన్లో పోచమ్మ అమ్మవారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇందులో విగ్రహ గుడి నిర్మాణం కొరకై కోటేష్ గౌడ్ నిర్మాణకర్తగా
ముందుకు వచ్చి గుడి కట్టించడం జరిగింది. అదేవిధంగా గుడి కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా సాయుధ దళ డీఎస్పీ రంగనాయక్, ఆర్ఐ శైలేందర్ మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్స్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాల పనితీరు, వాటి ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయల్ 100కు అత్యవసర ఫోన్ కాల్ వచ్చినప్పుడు వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని అన్నారు. డయల్ 100 సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి వాహనాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అందరు కూడా చెప్పు, అందరికి ఎక్కువ వాడినా ఎక్కువ రాయండి దాంట్లో. ఫోర్వీల్ సర్వీస్ ఏం చేయాలి, అప్రోచ్ చేపిస్తేనే అది కరెక్ట్ నడిచిపోతుంది. లేకుంటే మీరు ఒక 2 లక్షల కిలోమీటర్లు సత్తుగా తీసుకోవాలి, మళ్ళీ రావు 10 సంవత్సరాలు. మీ అందరికి పర్మిట్ మీకు అలాట్మెంట్ చేస్తారో అది పెట్రోల్ కార్ అంటే పెట్రోల్ కార్ తిరగాలి. కరీంనగర్ డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూప రాణి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 33 రోజులు అమెరికా పర్యటనని వెళ్లిన మేయర్ కు కలెక్టర్ నోటీసులు ఇవ్వగానే 14 రోజుల కుదించి వస్తున్న సునీల్ రావు రాజకీయ కాంక్ష బయటపడిందని అన్నారు. హక్కులను అడిగితే దాడి చేయడం సునీల్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని, బండి సంజయ్ జపం చేస్తున్న మేయర్ కు పదవి వ్యామోహం, రాజకీయ కాంక్ష ఎక్కువ అని విమర్శించారు. బీసీ మహిళలపై అసత్యపు ఆరోపణలు చేసిన మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు ఎమ్మెల్యేకు ప్రయత్నం చేసిన నిజం కాదా? ఎమ్మెల్యే గంగల కావాలంగా పోటీ చేయాలనుకున్న నిజం కాదా? అది అందరికి తెలుసు. నువ్వు ఎవరెవరు చెప్పినా కూడా వాళ్ళ సాక్ష్యాలతో సాగున్నది. కానీ బీజేపీ బండి సంజయ్ ఉన్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ ఇక గంగల కమలాకర్ ఉన్నాడు, నాకు రాదని కాంగ్రెస్ ప్రయత్నం చేసి కాంగ్రెస్ ఇక్కడ ఏం అవ్వలేదు, పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని, ఈ ఏడాది అర్థం 2 ఏళ్ళు నష్టపోవడం ఎందుకని ఆగినావు తప్ప నీ బుద్ధి తెలియదా? ఇప్పటికైనా మమ్మల్ని విమర్శించడం మానుకో. మా గురించి నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? మా హక్కులను ప్రశ్నించితే మాపై తప్పుడు ఆరోపణలా? మీ తప్పులను మిమ్మల్ని ప్రశ్నించే వారిపై ఎదుటి దాడి చేయడమే మీ నైజమా? ఇప్పుడు అమెరికాలో ఉండి ఈ వీడియో ద్వారా పంపిన విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. మున్సిపల్ చట్టంలో కల్పించే హక్కులను మీరు కాలరాస్తే దానిని అమలు పరచాలని కలెక్టర్ గారిని కోరడం మేము చేసిన తప్ప. ఎందుకు నీవు అభద్రత గురవుతున్నావు? మేయర్ అహంకారంతో మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు అందరూ నాకు మద్దతు తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ మనసా హిల్స్ ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షానికి పెద్దగా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండటంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఆర్ఐ నరసింహగౌడ్ ఇతర ట్రాఫిక్ పోలీసులు కలిసి దారి గుండా వెళ్తున్న ఓ సిమెంట్ మిక్సర్ లారీని ఆపి కాస్త సిమెంట్ తీయించి రోడ్డుపైన ఏర్పడ్డ గుంతలను దగ్గరుండి పూడ్చారు. ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణ, మరోవైపు ప్రమాదాలు జరగకుండా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు చేసిన కృషిని స్థానికులు, ప్రజలు అభినందిస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో 3 షాపులలో దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న 2 కూల్ డ్రింక్ షాపులు, ఓ కిరాణా షాపులు చోరీలకు పాల్పడ్డారు. అయితే కుక్కలు మరుగుతుండడంతో స్థానికులు దొంగలను పట్టుకునేందుకు వెంటపడ్డారు. షాపులలో దొంగతనాలకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మీకు పెట్టారు వీడియో ఇది వచ్చినా ప్లానింగ్ ఏంటంటే ఎక్కడ పోయినా కానీ ఒక దొరికినా కానీ పెద్ద ప్రాబ్లం తీసుకెళ్తారు తెల్లారిపోతే. రాష్ట్ర గవర్నర్ పర్యటనలో భాగంగా వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త కోసం డ్యూటీలో బందోబస్తులో ఉన్న గ్రే హౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ కు విషపాము కాటు వేయడంతో హుటాహుటిన ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బెల్లంపల్లి పట్టణం కబ్జాదారులకు అడ్డాగా మారిందని బెల్లంపల్లి నియోజకవర్గ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మదల శ్రీనివాస్ అన్నారు. టేకుల బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలో 5 అంతుల భవన నిర్మాణానికి పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న పట్టించుకునే అధికారులు పేద ప్రజలు మాత్రం నివాసాల కోసం ఇల్లు నిర్మించుకుంటే షంషేర్ నగర్, రవీందర్ నగర్, అంబేద్కర్ నగర్, పూర్ కాలనీలో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకప్పుడు బెల్లంపల్లి సింగరేణి అంటే సిరుల పండగ ఉండేది. ఇప్పుడు బెల్లంపల్లి గడ్డ కబ్జా కోర్ల అడ్డ అయింది. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరికి దోచినట్టు వాళ్ళే దోసుకుతిన్నారు. అంబేద్కర్ నగర్ కానీ, శంషేర్ నగర్ కానీ, పోతే మళ్ళా ఇటు లక్ష్మీపురం కానివ్వండి, మళ్ళా పోతే రడగంబల బస్సులో కానివ్వండి, ఎన్నో అక్రమ కట్టడాలు కడుతున్నారు. బెల్లంపల్లిలో సింగరేణి భూములు కబ్జా చేస్తూ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. అదేవిధంగా బెల్లంపల్లిలో మనకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ కూడా అధికారులను మేనేజ్ చేసుకుంటూ, అధికారులు సపోర్ట్ చేసుకుంటూ ఇవ్వడం అయితే చేత కాదు. కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ చేత కాదు. కాకపోతే లేను నిన్ను కూలగొడతారు, ఉన్నోళ్ళకు మాత్రం కొమ్ము కాస్తున్నారు. అదేవిధంగా నేను బెల్లంపల్లి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, హైదరాబాద్ సిఐడిఎంఏ గారు కానివ్వండి, ఎన్నో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన లేదు, యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి చర్యలు, ఇలాంటి కట్టడాల మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలి, అధికారులు చర్య తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో భారీ ఎత్తున, పెద్ద ఎత్తున అన్ని ఆఫీసులు
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక అక్రమ రవాణా చేసిన ట్రాక్టర్లు టిప్పర్లపై కేసులు పెట్టామని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మాటలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సీఐ డౌన్ డౌన్ అంటూ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీపీసీ నాయకులు నినాదాలు చేశారు. రౌడీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వైసీపీతో గుమ్మగైన లక్ష్మీకాంత్ రెడ్డి పేకాట రాయిలతో వసూలు చేసే లక్ష్మీకాంత్ రెడ్డి అక్రమ వసూలు చేసే లక్ష్మీకాంత్ రెడ్డి రావాల్సిందే సార్, రావాల్సిందేరా మా ఎమ్మెల్యే సార్ చెప్పాల్సిందే, చెప్పాలి. ఇప్పుడు కూడా మాట్లాడారు, రావాల్సిందే మా ఎమ్మెల్యే గారు సార్ చెప్పాల్సిందే. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొలుకూరు నరసింహారెడ్డి మాట్లాడుతూ అక్రమ లిక్కర్ వ్యాపారంలో 5 నెలలుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం బీజేపీతో కేటీఆర్ హరీష్ రావు వారి పార్టీ నాయకుల రహస్య ఒప్పందాలు సారాంశమే అన్నారు. ఆగస్టు 10న మాజీ మంత్రి కేటీఆర్ పత్రికా సమావేశాలను బహిరంగంగా 10 రోజుల్లో కవితకు బెయిల్ వస్తుందని చెప్పడంతో ఆంతర్యం ఏమిటి అని అన్నారు. బీజేపీ నాయకులకు ఇది తగదు. ఆగస్టు 10వ తారీఖు నాడే మాజీ మంత్రి కేటీఆర్ గారు 10 రోజుల్లో బెయిల్ వస్తుందని చెప్పి చెప్పడము, దీని వెనక బీజేపీతో జరిగిన లోపాయకారి ఒప్పందం. కవితకు ఈరోజు బెయిల్ రావడం అంటే అది బీజేపీ తోటి లోపాయకారి ఒప్పందమే. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడానికి మరి రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి గారు అని చెప్పి చెప్పడము ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత జ్ఞానికి రోడ్డెక్కుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు 17 రూపాయలు కాదు 10 రూపాయలు కూడా కేంద్రం నుండి ఇవ్వనటువంటి మోడీ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మీరు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయడం లేకపోవడం ఇది దుర్మార్గం. మీ ఇద్దరి మధ్య జరిగిన లోపాయకారు ఒప్పందం ఇది అని చెప్పి తెలియజేస్తూ మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పర్యటన సందర్భంగా లక్నవరం చెరువును సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. స్పీడ్ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. వక్ఫ్ బోర్డు భూముల విషయంపై ఎంపీ డీకే అరుణకు వినతి పత్రం అందించిన తుప్రాన్ బీజేపీ నేతలు. కలుషిత ఆహారంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిజెన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.